మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆటోమేటిక్ గా క్లోరిన్ కలిపి ప్యూరిఫై చేసిన వాటర్ అందించడం కోసం ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కంపెనీ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ వారు ఈ ఆటోమేటిక్ గా క్లోరిన్ కలిపే సిస్టమ్ తీసుకొచ్చి ఆ క్లోరిన్ ఎంత కావాలంటే అంతే కలిపి అది చివరున్న వాటికి కూడా సరిగ్గా వెళ్తుందా లేదు చూసి ఆ సిస్టమ్ అంతా కూడా సెల్ ఫోన్లో వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి క్లోరిన్ ఎంత కలుపుతున్నాం, ఎంత వాటర్లో ఏ పర్సెంటేజ్ ఎంత ఉంది, బ్యాక్టీరియా ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ క్లోరిన్ సిస్టమ్ కొత్తగా మనం ఫస్ట్ మన రాయల గ్రామంలో ట్రయల్గా చూడటం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే అన్ని గ్రామాలకు కూడా ఇది ఏర్పాటు చేయడానికి ఆలోచించారు. 55 లీటర్లు చొప్పున మంచినీరు సరఫరా జరుగుతుంది. దానిలో భాగంగానే భీమవరం నియోజకవర్గ పరిధిలో మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా 55 LPCDకి వాటర్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రాంట్ మంజూరు చేసి ఉన్నారు గౌరవ శాసనసభ్యుల వారు. దానిలో భాగంగానే ఫిల్టరేషన్ మరియు క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే గ్రామీణ ప్రజలకు అందజేయాలి. దానిలో భాగంగానే ఫిల్టరేషన్ అన్ని చోట్ల సక్రమంగా జరుగుతుంది. స్లో శాండ్ ఫిల్టర్స్ మరియు ఈ రీసెంట్గా డెవలప్ చేసిన మైక్రో ఫిల్టర్స్ ద్వారా మంచినీరు సరఫరా జరుగుతుంది. దానికి అడిషన్గా క్లోరినేటెడ్ వాటర్ ఖచ్చితంగా క్లోరినేట్ అయిన వాటర్ని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. దానిలో ఇప్పటి వరకు మాన్యువల్గా కానీ గ్యాస్ క్లోరినేషన్ కానీ మాన్యువల్గా కానీ లిక్విడ్ క్లోరినేషన్ కానీ చేసి బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. ఇన్నోవేటివ్గా ఈ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మేము గౌరవ శాసనసభ్యుల వారు మన భీమవరం నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా దీని ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ వారి ద్వారా ఆటోమేటిక్ క్లోరినేషన్ మెషిన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే ఫిల్టరేషన్ అయిన నీరుని మనం డోజింగ్ పంప్ ద్వారా ఆటోమేటిక్గా క్లోరినేట్ చేసి 100% బ్యాక్టీరియాని కిల్ చేసి ప్రజలకు సురక్షితమైన నీరుని అందించడం జరుగుతుంది. దీంట్లో అదేవిధంగా మనం ఆన్లైన్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. మన మొబైల్లో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రాయలం గ్రామంలో పీడబ్ల్యూ స్కీమ్ దగ్గర ఎంత మెయింటైన్ అవుతుంది, ఇక్కడ యాక్చువల్గా 2 ppm మెయింటైన్ కావాలండి. అదేవిధంగా ఊరి చివరిలో 0.2 ppm రావాలి క్లోరినేషన్ రీడింగ్. అది అలా ఉంటే కనుక బ్యాక్టీరియా 100% బ్యాక్టీరియా కిల్ అయినట్టు లెక్క. ఇప్పుడు ప్రతిరోజు మేము ఆఫీస్లో కూర్చుని కూడా మొబైల్ ద్వారా దీంట్లో మనం హెడ్ వర్క్స్ దగ్గర ఎంత ppm ఉంది, అదేవిధంగా ఊరి చివర ఎంత ఊరి చివర కూడా ఇలాంటి డెమో యూనిట్ పెట్టడం జరిగిందండి. దాంట్లో ఎలక్ట్రానిక్ పీసు డెమో క్లియర్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. 0.2 ppm, 0.3 ppm, 0.4 ppm అలాగా ఆ విధంగా మానిటర్ చేసుకోవచ్చు. ఒకవేళ 0.2 కన్నా తగ్గితే కనుక మనకి ఎలర్ట్ వస్తుందండి మొబైల్ ద్వారా. అప్పుడు ఇక్కడ డోజింగ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఆ విధంగా ఆన్లైన్ మానిటరింగ్ కూడా ఉంది, ఎంత మెయింటైన్ అవుతుందని. ఈ విధంగా మనం మొట్టమొదట భీమవరం నియోజకవర్గ పరిధిలో భీమవరం మండలం రాయలం గ్రామంలో దీన్ని మొట్టమొదటిగా ఇన్స్టాల్ చేయడం జరిగింది.